ఈరోజు సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి గారు, తర్వాత మహబూబ్నగర్ నుంచి అంటే మహబూబ్నగర్ అంటే పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచారి గారు, నయనాల గోవర్ధన్ గారు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు, ఇక్కడ పాల్గొంటున్న ప్రెస్ మిత్రులకు ఇతర మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యన అంటే 21 తారీఖు అంటే పోయిన లాస్ట్ సండే కేసీఆర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అంటే పాలమూరు రంగారెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాను, లేకుంటే ఈ ప్రభుత్వం ఒక 45 టీఎంసీలకు ఒప్పుకున్నది కాబట్టి తెలంగాణకు సాగునీటి రంగంలో చాలా అన్యాయం జరగబోతుంది అనేది ఒక అంశం లేవనెత్తడం జరిగింది. దీని క్రమంలో ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు కృష్ణా గోదావరి జలాల మీద ఒక చర్చ అనేది ఇప్పుడు 2వ తారీఖు కృష్ణా మీద, 3వ తారీఖు గోదావరి మీద, తర్వాత ఫస్ట్ నాడు ఇదే అంశం పైన అందరు ఎమ్మెల్యేలకు ఒక అవగాహన సదస్సు అనేది ప్రభుత్వం నిర్వహించబోతుంది. అంటే దాని ముందు ఒక పౌర సమాజంగా గోదావరి జలాలు, కృష్ణా జలాలు తెలంగాణ అంటే తెలంగాణ రాకముందు మనము నీళ్లు, నిధులు, నియామకాలు అనేది 3 ట్యాగ్ లైన్లతో మనం తెలంగాణ అనేక అమరవీరుల త్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్న సంగతి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, నీళ్ళు అంటే జల వివక్షతలో సమైక్య పాలనలో జల వివక్షత కొనసాగుతుంది. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలు రావాల్సిన వాటా వాళ్ళు సమైక్య పాలకులు మనకు వాటా చేకూర్చడం లేదు కృష్ణా జలాల్లో. దాని పర్యవసానంగా మహబూబ్నగర్ జిల్లా వలస ప్రాంతంగానే కొనసాగుతుంది. అది పాలమూరు జిల్లా ఒక 16 లక్షల వలస జీవులుగా అక్కడ కొనసాగుతున్నారు. తర్వాత నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతంగానే కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లాలో కరువు ప్రాంతంగానే. ప్రధానంగా ఈ అంశాలు, ఈ కృష్ణా జలాల వాటా మనం తెలంగాణ పొందలేకపోవడం వల్ల జరుగుతుందనేది మనం తెలంగాణ తెచ్చుకున్నాం. జల వివక్షత నివారించుకోవాలనుకున్నాం తెలంగాణ తీసుకొచ్చి. 10 ఏళ్ళ తెలంగాణలో జల వివక్షత అనేది మనం నివారించుకున్నామా అనేది ఈ సందర్భంగా ఆలోచించుకోవాలి. 10 ఏళ్ళు ప్లస్ 2 ఏళ్ళు, ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు. అయితే ఏ పరిస్థితి ఉందో తెలంగాణ రాకముందు కృష్ణా మీద, గోదావరి మీద అదే పరిస్థితి కొనసాగుతుంది ఇప్పటికీ. ఏమాత్రము సాగునీటి యొక్క పరిస్థితి మారలేదు అనేదానికి గణాంకాలు అనేది నేను ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చెప్పబోతున్నా. ఇది దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఏ లక్ష్యంతో మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేర్చుకోలేదు. 12 ఏళ్ళ తెలంగాణలో కూడా ఇప్పటికి కూడా మనము మనకు న్యాయంగా రావాల్సిన గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో వాటా పొందడంలో విఫలం జరుగుతుంది. ఈ విఫలం జరగడానికి కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వ పాలకులు 12 ఏళ్ళ తెలంగాణలో, 10 ఏళ్ళ కేసీఆర్, ఈ 2 ఏళ్ళ ఈ ప్రభుత్వం ఏ విధంగా అంటే జలవనరులను మనం వినియోగించుకోవడంలో మనకు రావాల్సిన గోదావరి జలాలు, కృష్ణా జలాలు వాటా ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం? దానికి కారణాలు ఏంటి? అసలు అసమర్థత ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రజలు అసలు దీనివల్ల సాగునీటి పొందకపోవడం వల్ల ఇక్కడ కరువు అంటే ప్రజల యొక్క జీవన విధానం కూడా మనము మార్పు లేకుండా జరుగుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది, వ్యవసాయం అనేది చాలా ప్రధానమైన వృత్తి. ప్రజలకు వ్యవసాయంగా అంటే సాగునీరు అందించినట్టే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయం అభివృద్ధి చెందితే అన్ని రకాల ప్రజలు బాగుపడతారు అనేది మనకు సివిలైజేషన్ ఏదైనా కూడా అభివృద్ధి చెందిన తర్వాతనే ప్రాంతాలు అభివృద్ధి చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు సరార్తర్ కాటన్ బ్యారేజ్ నిర్మాణం చేసిన తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు అక్కడ ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. తర్వాత కృష్ణా మీద బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ అయినా కూడా కృష్ణా డెల్టా వచ్చినాక, అక్కడ గోదావరి డెల్టా వచ్చినాక వ్యవసాయంగా అభివృద్ధి చెందిన తర్వాతనే ఆ ప్రాంతం మనకంటే 100 సంవత్సరాల మొదలు అభివృద్ధి చెందడం జరిగింది. ఇక్కడ మనం నైజాం పాలన ఉన్నాము. నైజాం కూడా ఏం చేసిందంటే అక్కడ యొక్క సరార్తర్ కాటన్ గోదావరి బ్యారేజ్ మీద ఆంధ్రాలో జరుగుతున్న ఇరిగేషన్, ఎందుకంటే వాళ్ళకు 3 డెల్టాలు ఉన్నాయి. నెల్లూరు డెల్టా ఉంది, కృష్ణా డెల్టా ఉంది, గోదావరి డెల్టా ఉంది. 3 డెల్టాలో దాదాపు ఒక 25 లక్షల ఎకరాల సేద్యం నికరంగా సేద్యమవుతుంది. కృష్ణా డెల్టా కింద 13 లక్షల ఎకరాలు సేద్యమవుతుంది. గోదావరి డెల్టా కింద 10 లక్షల ఎకరాలు సేద్యమవుతుంది. పెన్నా డెల్టా కింద 2.5 లక్షల సేద్యమవుతుంది. ఆ సౌకర్యం మనకు అంటే గ్రావిటీ ఇరిగేషన్ ఏ లిఫ్ట్ లేకుండా వాళ్ళు సాగు పొందగలుగుతుండ్రు. అయితే ఇక్కడ పరిస్థితి ఏముందంటే, తెలంగాణ పరిస్థితి ఒకనాడు చూస్తే 1956 నాడు ఓన్లీ 9% ఇరిగేషన్ మన తెలంగాణ. అప్పటికే వాళ్ళు 30% ఇరిగేషన్లో ఉన్నారు. 1956 వరకు చూసుకున్నాం. ఇక్కడ తెలంగాణ పరిస్థితి 9% ఇరిగేషన్ ఉండే,
వాళ్ళు అప్పటికే 30% ఉన్నారు. ఈ క్రమంగా ఇప్పటికి మనం చూసుకుంటూ వస్తే సరే అప్పటి నుంచి 1956 ఇప్పటికి ఈ రోజు గణాంకాలు చూసినా మనం 27% నుంచి ఒక 40-50% వరకు చేరుకుంటే వాళ్ళు 80% ఇరిగేషన్ ఫెసిలిటీలో ఉన్నారు. అంటే ఈ గణాంకాలు ఉన్నాయి జిల్లాల వైదుగా ఈ ఇరిగేషన్లో మనం ఎంత వెనుకబడి ఉన్నాము సాగునీటి రంగంలో అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి దీనికి ఈ ప్రణాళికలు సాగునీటి జల విధానంలో అంటే 10 ఏళ్ళ తెలంగాణలో కానీ ఈ 2 ఏళ్ళ ఈ ప్రభుత్వ పాలనలో కానీ సాగునీటి అభివృద్ధిలో మనం సాగునీటిని వినియోగించుకోవడంలో ఎందుకు సామర్థ్యత పొందలేకపోతున్నాం? తెలంగాణ రాకముందున్న గణాంకాలు తెలంగాణ వచ్చిన 12 ఏళ్ళలో అవే గణాంకాలు కొనసాగుతున్నాయి. సరే అవిటిని ఈ గణాంకాలు అనేది ఈ పిక్చరైజేషన్ ఎందుకంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీకు తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది.